వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. ఇది గోంగూర పుల్లగూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బాండలు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం వాటర్ పోసుకోండి. ఒక 2 గ్లాసుల దాకా వాటర్ అనేది పోసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అనేది కారాన్ని పట్టి వేసుకోండి. నాకైతే అన్ని పచ్చిమిరపకాయలు పట్టినాయి. ఆనియన్స్ పెద్దవి 2 కోసి ఈ విధంగా కోసి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకుందాము. ప్లేట్ పెట్టి ఉడకబెట్టుకుందాము. చూడండి, ఇట్లా కలుపుకుంటూ ఇట్లా ఉడకబెట్టుకోవాలి మనం. చూడండి, నాకు ఈ విధంగా ఉడికిపోయినాయి. మనం దీన్ని ఎక్కువ ఏం ఉడకబెట్టబడలేదండి. దీన్ని మనం ఒక 70% ఉడకబెడితే సరిపోతుంది. మనకి గోంగూర బాగా కడుక్కొని, ఇది ఎర్ర గోంగూర అండి. నేను 2-3 సార్లు బాగా కడుక్కొని గోంగూర దీంట్లో వేసుకుంటున్నాను. మనం కానీ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ముందు ఉడకబెట్టుకున్నామంటే మనకి బాగా కలిసిపోతుందండి బజ్జీలు అనేది. నేను అందుకని అలా ఉడకబెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ప్లేట్ పెట్టేసాను, మళ్ళీ కలుపుకుంటున్నాను. మన మధ్యలో కలుపుకుంటూ ఉంటే గోంగూర అనేది అణిగిపోతుంది కిందకి. ఇప్పుడు మళ్ళీ మనం ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నాకు గోంగూర ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ఎనుపుకుంటున్నాను. చూడండి, నేను మొత్తం ఎనిపేసుకున్నాను. చూడండి, పచ్చిమిరపకాయ అనేది మొత్తం బాగా కలిసిపోయింది కదా. అదే మనం గోంగూర 2-3 కలిపి వేసామంటే ఆనియన్స్, గోంగూర అవన్నీ మనకి పచ్చిమిరపకాయ పైన తొక్కులుగా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను తిరమాత పెట్టుకుంటున్నాను. బజ్జీలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. 2 గంటలు ఆయిల్ పోసుకున్నాను. దాంట్లోకి కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఒకటి సరిపోతుందండి, మీడియంది. తెల్లపాయి ఒక 4-5 ఈ కలర్కి వచ్చేదాకా మనం వేయించుకోవాలి ఆనియన్. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని కరివేపాకు, కొంచెం ఇంగవ, ఇప్పుడు మనం బజ్జీ అంతా ఎనిపేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లోనే మనం తాలింపు అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టిన బాండలు ఉంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ పోసి బాగా మనం తిప్పి దాంట్లో పోసేసి అట్లా తిప్పేసి మనం మొత్తం దాంట్లో పోసేసుకొని మనం ఒక 5 నిమిషాలు అనేది గోంగూర ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్ని తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం గోంగూర అనేది బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మనం ఉడకబెడదాము. చూడండి, నాకు ఉడికిపోయింది. నేను ఒక 5 నిమిషాలు అనేది ఉడకబెట్టేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందోనో. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటేను. దీంట్లోకి ఉప్పు మిరపకాయలు అయితే చాలా బాగుంటుంది. నేను బౌల్లోకి తీసేసుకున్నాను. నేను ఇప్పుడు దీంట్లో ఉప్పు మిరపకాయలు వేయించి పెట్టుకున్నానండి. దీంట్లోకి ఉప్పు మిరపకాయలు అయితే సూపర్గా ఉంటాయి. ఎండి చేప కానీ ఉప్పు మిరపకాయ కానీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.